గుడ్ మార్నింగ్. నా గ్లాస్ బాగుందా? బాగుంది. ఇలాంటి చిన్న చిన్న అన్ని ఏదో పిల్లలు ఆడుకుంటూ మీకే దొరుకుతాయి. లేదు, ఇది ఒకళ్ళు ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు. నేను ఏదో ఇత్తడి చెంబు ఏదో ఆర్డర్ చేస్తే స్టీల్ షాప్ వాళ్ళు ఇచ్చారు గిఫ్ట్, కాంప్లిమెంటరీ. బాగుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇంట్రో ఇప్పుడు చెప్తున్నాను, బ్లాగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. సో ఇంటింటి రామాయణం మా లొకేషన్ అంతా చేంజ్ చేసేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 year ఇది పూర్ హౌస్ అంటారు కదా, అంటే కొంచెం మిడిల్ క్లాస్ అలాంటి సెట్లో చేసాము. ఆల్మోస్ట్ 1 year. ఇప్పుడు మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఏదో నిజంగా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినంత ఫీలింగ్ వస్తుంది. ఇల్లు చాలా బాగుంటుంది మాకు, ఇక్కడ రూమ్ కానీ అదంతా కంఫర్టబుల్గా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మారాలి అంటే సీరియస్గా చాలా బాధేస్తుంది అనమాట. మేము అక్కడి నుంచి వచ్చినప్పుడు అయితే అంత ఫీల్ అవ్వలేదు. పూర్ క్యారెక్టర్ అయిపోయినప్పుడు ఓకే, పెద్దిల్లు అన్న ఫీలింగ్ కన్నా ఓకే, చిన్న చిన్న ఇల్లులే చాలా బాగుంటాయి. పెంకుటిల్లు లాంటివి అలా ఉంటాయి కదా, అలా చాలా ఇష్టం నాకు కూడా. సో అది వ్లాగ్ జస్ట్ చాలా రోజులు అయిపోయింది కదా, సో ఇంటింటి రామాయణం టీంతో జస్ట్ అలా చేద్దాము అన్నట్టుగా షూట్ చేస్తున్నాను. మోస్ట్లీ మేకింగ్ షార్ట్స్, ఇల్లు, ఆ లొకేషన్ అంతా నేను చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ రాగి జావా తాగుతాను కదా, లాస్ట్ టైం ఒక బ్లాగ్ పెట్టినప్పుడు చేశాను. సో ఈరోజు ఏం తెచ్చుకోలేదు, బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏం తెచ్చుకోలేదు ఇంట్లో నుంచి, బికాజ్ మా బాబు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా నాకు ప్యాక్ చేసుకుని తెచ్చుకోవడం అంటే చాలా కష్టం అయిపోతుంది. సో ఈరోజు కృష్ణశ్రీ గారేమో రాగి జావా ఇచ్చారు, సూప్ లాంటిది. సో ఇది నా రెసిపీని లాస్ట్ టైం ఆవిడకి చెప్తే చేశారనమాట. ఈ వింటర్స్లో వాటిలో బాగుంటుంది, వెజిటేబుల్స్ అవి ఎక్కువ వేసుకొని. అండ్ అబ్బి ఉన్నాడు కదా నా మరిది, తనేమో నాకు మ్యూస్లీ ఇచ్చాడు. సో నేను ఈరోజు తెచ్చుకోకపోయినా ఎవరో ఒకళ్ళు ఈరోజు పంపిస్తున్నారు. నేనైతే రెడీ అయిపోయాను. సో ఈరోజు ఫ్రెష్ కాస్ట్యూమ్, ఈరోజే స్కెడ్యూల్ స్టార్ట్ అయింది మాకు. సో ఇది నర్సింగ్లో తీసుకున్న శారీ. సో శారీస్ సింపుల్గా ఉన్న చాలామంది అడుగుతూ ఉంటారు కదా, సో మోస్ట్లీ నాకు సెలెక్టివ్గా తీసుకుంటాను అనమాట శారీ. అండ్ కాటన్ అంటే కాటన్స్లో ఎక్కువ ఇష్టపడతాను. అండ్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా ఉండే ఫ్యాబ్రిక్స్ ఇష్టం అన్నమాట. ఇది మా మేకప్ రూము. ఈ మధ్య మిర్రర్ కూడా లేదు అంటే రీసెంట్గా పెట్టించుకున్నాము వీళ్ళతో మాట్లాడి. అంటే స్పేషియస్గా ఉంటుంది. నేను కృష్ణశ్రీ గారు ఇద్దరు ఉంటాం ఈ రూమ్లో. మంచిగా ప్లెజెంట్గా ఉంటుంది రూమ్ కూడా. ఇది మా రూమ్స్. అండ్ ఇక్కడ నుంచి ఇది మా హౌస్ అనమాట. ఎంట్రన్స్ యాక్చువల్ అది వేరే చూపిస్తారు, కానీ ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ హౌస్. ఏ అప్పి, హాయ్ చెప్పు. హాయ్. ఇల్లు ఖాళీ చేసేస్తున్నాం కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాధగా ఉంది.
ఎందుకంటే ఎదురుగా ఆంటీ షాప్ మిస్ అవుతారు, ఫుడ్ మిస్ అవుతారు కాబట్టి బట్ యాక్చువల్లీ ఇక్కడ పీపుల్ ఎంగేజింగ్ అంతా బాగుంటుంది, ప్లేస్ బాగుంటుంది కదా. యాక్చువల్లీ ఫుడ్ అదంతా పక్కన పెడితే కొంచెం ఇదంతా చెట్లు గ్రీనరీ కూడా ఉంటుంది కదా. అండ్ ఇంకొక క్వశ్చన్, మనది 8:30 స్లాట్ నుంచి 6 o'clock స్లాట్ వచ్చింది. మంచిదే కదా, అంతా ఫ్రెష్గా అప్పుడే టీవీ స్టార్ట్ మన సీరియల్తోనే స్టార్ట్ చేస్తాం. బ్లాంక్ మైండ్తో ఫ్రెష్గా ఐ థింక్ మన సీరియల్ని ఫస్ట్ చూస్తారు. ఇట్స్ అ గుడ్ థింగ్. హాయ్, హలో. చల్లేసిందా నీకు? ఏదో తీసుకొస్తున్నావు. గులాబ్ జామున్ మీకు ఇష్టంగా నాన్ వెజ్ నా డైట్ నేనే చేసా. పోయింది, మొత్తం పోయింది డైట్. నా డైట్ అంతా చెడగొడుతుంది. కానీ సుప్రియ గులాబ్ జామ్ చాలా బాగా చేస్తావు సుప్రియ. నువ్వు అలా కూర్చుని ఒక 20-30 తినేయచ్చు. నువ్వు ఫీల్ అవ్వకరా, నేను సీరియస్గా చెప్తున్నా. థ్యాంక్ యూ మేడం. చాలా నాకు బాగుంది. తెలుసు నేను చేసేది మీకు ఇష్టం అని. అవును, అందుకే నేను ఇంకెవరు చేసినా నాకు గులాబ్ జామ్ అంత నచ్చదు, కానీ చాలా బాగుంటుంది. ప్రేమతో ఈసారి నాకు ఫుల్ ప్యాకెట్ కావాలి. చేస్తాను. నెక్స్ట్ 2 తీసుకొచ్చింది. మనకి ఈ రోజుతో ఈ లొకేషన్లో అయిపోతుంది కదా, మనకి ఇల్లు అయిపోతుంది కదా. మీకు నాకు పొద్దు నుంచి మనం ఫీల్ అవుతున్నాం కదా. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఇక్కడ కొంచెం విశాలంగా చెట్లు చాలా స్పేసెస్గా ఉంది. ఇక్కడ చెట్లు అవన్నీ బాగున్నాయి. చాలా షూటింగ్స్ కూడా జరుగుతాయి. అవును, చాలా మందిని కలవచ్చు. బాగుంటుంది ఇక్కడ. పాత ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కలుస్తూ ఉంటారు కదా మీకు వచ్చి. పాత ఫ్రెండ్స్ కూడా కలుస్తూ ఉంటారు. కొంచెం సందడిగా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. మనకి ఆ స్టూడియోలో స్టూడియో అనేసరికి అక్కడ ఒంటరిగా ఉన్నట్టు మన లోపలికి ఉంటది కదా ఇల్లు కూడా. లోపలిగా ఉంటుంది. దాని కొంచెం అది నాకు మిస్ అవుతున్నారా మీరు? మిస్ అవుతున్నాను. రూమ్ కూడా, ఈ రూమ్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఈ స్టూడియోలో చిన్నగా అసలు మొత్తం ఈ రూమ్ ని 4 రూములు చేయొచ్చు అనుకుంటా ఈ స్టూడియో రూమ్. అవును, నిజంగా. మనది ఇంకొకటి టైం చేంజ్ అయింది కదా. టైం చేంజ్ గురించి కొంచెం పాత టైమింగే మనకి బాగుంటుంది. చూడను అని అనుకుంటున్నాను. అంటే తెలీదు, ఒకవేళ ఈ చూస్తే చూడొచ్చు. అంటే మన ఆడియన్స్ మనకు అనేది ఎవరైనా చాలా అలవాటు అయిపోయింది కదా. 8:30 మళ్ళీ 6 o'clock అంటే కొంత టైం పడుతుంది. కొంతమంది ఆ టైంలో బిజీగా ఉండొచ్చు. స్కూల్ పిల్లలు వస్తారు, ట్యూషన్స్కి వెళ్తారు పిల్లలు ట్యూషన్స్కి వెళ్తారు. కొంచెం ఆఫీస్ నుంచి హస్బెండ్స్ వస్తే వైఫ్స్ బిజీ అయిపోతారు. కొంచెం ఆ టైం అది. అందుకని 8:30 టైమే బెస్ట్ టైం. అదే
మాకు ఇంటితో ఇక్కడ షూటింగ్ అయిపోయింది, లాస్ట్ డే చిత్రపటంలో ఇక్కడ. సో రేపటి నుంచి మళ్ళీ వేరే లొకేషన్. సో బ్లాగ్ చూసారు కదా, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.